రాహుల్ కుక్క అంటే రాహుల్ గాంధీ యొక్క కుక్క. నేను రాహుల్ గాంధీని మీరు ఏదో తిడుతున్నాను అన్న విధంగా అర్థం చేసుకుంటారేమో. నేను అలాంటి తప్పుడు పనులు చేయను. రాహుల్ గాంధీ యొక్క కుక్క చేసినటువంటి పనికి ఈరోజు 10 సంవత్సరాలుగా కాంగ్రెసు అస్సాంని కోల్పోయింది. 2014లో అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, అలాగే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ, అలాగే కొంతమంది కేంద్ర మంత్రి సిద్ధి జోషి, వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళారు. అస్సాం ప్రతినిధులుగా వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసినప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కుక్క వచ్చింది. ఆయన కుక్క వచ్చినంత వరకు కూడా ఆ ప్లేట్లో ఉన్నటువంటి బిస్కెట్లు ఎవరు ముట్టుకోలేదు. ఆయన కుక్క వచ్చింది, వీళ్ళందరితో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి ఆ కుక్కతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. కుక్క ఉండి ఆ ప్లేట్లో ఉన్నటువంటి బిస్కెట్లు తిన్నారు. అది బిస్కెట్లు తిన్న తర్వాత మిగతా వాళ్ళు తినడం మొదలుపెట్టారు. మీకు అర్థమవుతుందా? ప్లేట్లో ఉన్నటువంటి బిస్కెట్లు కుక్క తిన్న తర్వాతే మిగతా వాళ్ళకి సర్వ్ చేయబడింది. అర్థమైంది మీకు? కాంగ్రెస్ నాయకుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో అర్థం చేసుకోండి. అప్పుడు ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్తో పాటు అందరూ ఆ బిస్కెట్లు తిన్నారు, కానీ హిమంత బిశ్వ శర్మ మాత్రం తన యొక్క ఆత్మాభిమానం ఆయన గడ్డొచ్చింది. వెంటనే బయటకు వచ్చేసి నేను అలాంటి బిస్కెట్లు తిన్నని చెప్పేసి బయటకు వచ్చేసి అవమానాన్ని భరించలేకపోయాడు. దహించుకుపోయాడు. 3 రోజుల పాటు లోపలే దహించుకుపోయాడు. అసలు ఏం జరుగుతుంది? మనం ఏంటి? సరే, కుక్క అనేది మంచిదే, కానీ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి? రాహుల్ గాంధీ చేసిన 2 తప్పులు. ఒకటి, కుక్క వచ్చిన తర్వాత అక్కడ అందరితో మాట్లాడడం ఆపేశాడు. కుక్కతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. కుక్క బిస్కెట్లేమో అందరికీ పెట్టాడు. అంటే కుక్క తిన్న తర్వాత అందరికీ బిస్కెట్లు పెట్టాడు. అంటే రాహుల్ గాంధీ కుక్క కంటే మిగతా నాయకులందరూ హీనులు, కుక్క విలువ కూడా చేయరని అర్థం. కాంగ్రెస్లో అలా ఉంటుంది పరిస్థితి. అంటే నేను చాలాసార్లు చెప్తాను, గాంధీ అని పేరుంటే చాలు, కుక్క అయినా సరే అక్కడ నాయకులు ఇచ్చేస్తారు, గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఆయన బయటకు వచ్చేసి బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాత 2019లో ఆయనకి మంచి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఏమొచ్చేసి 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన్ని ముందుకు తీసుకొచ్చి నిల్చోబెట్టి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఎంత రెబల్ అంటే ఒక్కొక్కడ తాట తీసేసాడు. ఎవరిది? రోహింగ్యా. అయితే కాంగ్రెస్ని విడిచిపెట్టడానికి కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదు, రోహింగ్యాల పాత్ర నుంచి కూడా మొదటి నుంచి కాంగ్రెస్కి ఆయనకి పడ్డం లేదు. అవన్నీ కలిపి ఈ కుక్క సంఘటన ఏదైతే వచ్చిందో ఆ కుక్క సంఘటన లాస్ట్. ఇంకా ఇక్కడ కాంగ్రెస్లో ఉండడానికి మనకి ఏ విధంగా కూడా ఇది లేదు, అవకాశం లేదు. పరిస్థితులు చేదాటిపోతున్నాయి. మనం ఇంకా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉండాలి, లేదా పదవుల కోసం ఉండాలి తప్ప ఇంక దేనికి లేదని ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి బీజేపీ ఆయనకి మంచి అవకాశం ఇచ్చింది. 2021లో ముఖ్యమంత్రిని చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆయన్నే ముఖ్యమంత్రిగా 2026లో కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా నిల్చోబెట్టడానికి ముందుకు తీసుకొచ్చింది. అంటే ఒక కుక్క ఎంత పని చేసిందో చూడండి. అంటే రాహుల్ గాంధీ రాజకీయం ఇప్పుడు ఒక రాష్ట్రం కోల్పోయినందుకు బాధ ఉండదు. ఆ రోజు కనుక కుక్కకి విలువ ఇవ్వకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. ఇక్కడ హిమంత బిశ్వ శర్మ వాళ్ళ కుక్కకి విలువ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు వీళ్ళు. దీని గురించి ఏ విధవ మాట్లాడ్డారు? మరి ఇప్పుడు ఒక్కడైనా మాట్లాడతాడా? బయటికి వెళ్ళిపోయి ఈ దేశం గురించి ఎంత దారుణంగా మాట్లాడతాడు రాహుల్ గాంధీ. ఇక్కడ ఒక్క మేధావికి అది అది ఒక్క తప్పు అనిపించదు. దాని గురించి ఒక్కడో కౌంటర్ ఇవ్వడం. వెళ్ళేమనంటే చాలు, ప్రతి ఒక్క విధవ మాట్లాడేది ఈవీఎంల గురించి మాట్లాడతారు చేతగాక. నేను ఒకటే అంటాను, ఈవీఎంలతో గెలిచినా పర్లేదు, 40 సంవత్సరాలు గెలవాలి. ఈవీఎంలతో గెలిస్తే గెలిచాం. అవసరమైతే మరొక 2 సార్లు గెలిచి తర్వాత రాచరిక పాలన పెడతాం. మరో 20 సంవత్సరాలు రాచరిక పాలన పెడతాం, అంతే. ఇందులో ఇదే లేదు, ఎవడో మాట్లాడడానికి లేదు. జరుగుతున్నటువంటి దారుణాలన్నీ ఉంటే ఒక్కడో మాట్లాడగానే వెధవనా కొడుకులు మళ్ళీ వచ్చేసి ఇలా మాట్లాడడం మాత్రం, ఇలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు.